పార్టీ మారుతున్నారు అంటూ జరిగిన ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. వేరే పార్టీలకు చెందిన నేతలెవరూ తనతో మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉంది అని, అది కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై పాంచ్ న్యాయలో పొందుపరిచారు అన్న ఆయన ఫిరాయింపులపై తన అభిప్రాయం, రాహుల్ గాంధీ అభిప్రాయం ఒకటే అన్నారు. తాను ఏ మంత్రి పదవి ఆశించడం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి ఏదైతుందో దాన్ని తెరపైకి తీసుకురాకండి. అది ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఫిరాయింపులు నా వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానం. అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పాంచ్ న్యాయంలో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను నిలువరింప చేయబడే విధంగా ఇట్ వాజ్ ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు, ఇట్ వాజ్ ఇన్ 1985 ఐ బిలీవ్, ఇట్ వాజ్ 1985 ఐ బిలీవ్, రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ చట్టం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఏదైతుందో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అది వీళ్ళు ఆశించిన మేరకు అది నిర్ణయం జరగడం లేని ఒక భావన వ్యక్తమవుతున్న పరిస్థితులలో పార్టీ ఫిరాయించేటువంటి చట్టసభకి ఎంపికైన సభ్యుడు ఎవరైనా గాని ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో పాంచ్ న్యాయంలో అదొక భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. నేను దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా మాట్లాడడం లేదు. మేము మిత్రులు ఇంతకాలం 4 దశాబ్దాలు కలిసి పనిచేశాము. మొన్న శాసనమండలిలో కలిసి పోరాటం చేసినాము. ఇవాళ నేను శాసనమండలి రాజీనామా చేస్తా అని చెప్పంటే ఎందుకు అది చేస్తామన్నా, వీఆర్ విత్ యూ, మనం ఏదైతుందో లెట్ us join together. Then I said I'll continue to be with you. I said I'll continue to be with you and I'll continue to be with the party. నేను మంత్రి పదవి ఆశిస్తలేను, ఏ పదవి ఆశిస్తలేను నేను.